సుడిగాలి సుధీర్ బుల్లితెరలో మంచి పాపులర్ అయినటువంటి హీరో. స్టార్ ఇమేజ్ ఆయన సొంతం. కొత్తగా వచ్చిన హీరో కంటే యూట్యూబ్లో ఈయన పెట్టేటువంటి వీడియోలకి మంచి డిమాండ్ ఎక్కువ. డి జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయినటువంటి సుధీర్ ఏ ఒక్క మాటల్లోనూ కనిపించకుండా ఉండడు. ఎవరు మాట్లాడినా ఇతని గురించే. యూట్యూబ్లో ఖచ్చితంగా ఈయన గురించి రోజుకో టాపిక్ అయినా వస్తూ ఉంటుంది. మిలియన్ మార్క్ని దాటేస్తూ ఉంటుంది. సుధీర్ ఫాలోయింగ్ అలాంటిది. మరి అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తాడని, అమ్మాయిల్ని మెస్మరైజ్ చేస్తాడని ఎప్పుడూ అమ్మాయిలతో పాటు ఓ టాపిక్ అతని గురించి రన్ అవుతూ ఉంటుంది. కుదిరితే తన మీద తానే పంచులు వేసుకుని హాస్యాన్ని పండిస్తూ ఉంటాడు ఈ యువ కెరటం. సినిమాలు కూడా తీసేస్తూ ప్రస్తుతం హీరోగా మారాడు మన సాఫ్ట్వేర్ సుధీర్. సుధీర్ లాంటోడు అసలు ఇండస్ట్రీలో ఉండడమే చాలా అదృష్టం. అలాంటోడు మళ్ళీ దొరకడం కష్టం అంటూ ఆయన్ని తెగ మెచ్చేసుకున్నాడో డాన్స్ మాస్టర్. సుడిగాలి సుధీర్కి నాకు పరిచయం చాలా సంవత్సరాలుగా ఉంది. అతనిలోని హంబల్నెస్ అండ్ యాక్టింగ్, అలాగే ఆయన మా పట్ల చూపించేటువంటి ప్రేమ చాలా జెన్యూన్. అందుకే అలాంటి ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని నేను లైఫ్లో చూడలేదు అంటూ చెప్పుకొచ్చారు డి జోడీ ద్వారా మనకు బాగా చేరువైనటువంటి డాన్స్ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్. రీసెంట్గా పెళ్లి చేసుకున్నటువంటి యష్ మాస్టర్కి అదృష్టం కూడా బాగానే కలిసి వచ్చింది. మరి కొన్ని సినిమాలకి కూడా ఆయన కొరియోగ్రఫీ చేసుకుంటూ ఉన్నారు. డి ద్వారా మంచి పాపులర్ అయిన యష్ మాస్టర్ తనతో సుధీర్తో ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పాడు. సుధీర్ నిజంగా చాలా వర్సటైల్. నాకు జబర్దస్త్ టీం అందరితో కూడా పరిచయం ఉంది, కానీ డి వల్ల సుధీర్తో ఇంకొంచెం ఎక్కువ సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన లాంటి ఒక కమెడియన్, యాక్టర్, పర్ఫార్మర్ ఇంకెవ్వరూ లేరనే చెప్పాలి. చక్కగా డాన్స్ చేస్తాడు, అందరినీ నవ్విస్తాడు, మంచిగా రొమాన్స్ చేస్తాడు, ఇక అలాగే ఏడిపిస్తాడు. ఇన్ని యాంగిల్స్ ఒక యాంకర్లో లేదా ఒక స్టేజ్ షో చేసే వ్యక్తిలో ఉండడం అంటే మామూలు విషయం కాదు. సో అందుకే ఆయనలోని నటనను గుర్తించే చాలామంది అతన్ని హీరోగా చేయాలని చూస్తున్నారు. కానీ వచ్చిన అవకాశాల్లో తనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్తున్నాడు. ఇలాంటి వ్యక్తి అన్ని చోట్ల మనకు కనిపించడు. సుధీర్ లాంటోడు కేవలం ఒక్కడు ఉంటాడంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు యష్ మాస్టర్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.